ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్కు ఇటీవలే ప్రమాదం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. సింగపూర్లో మార్క్ చదువుతున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరగటంతో మార్కుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్కూల్ యాజమాన్యం హాస్పిటల్కి తరలించటంతో మార్క్ ప్రాణాలతో బయటపడ్డాడు. మార్క్ ఆరోగ్యం కుదుటపడిన తర్వాత పవన్ కళ్యాణ్ తిరిగి హైదరాబాద్కి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. దైవ చింతన ఎక్కువగా ఉండే పవన్ కళ్యాణ్ తన కొడుకు పేరును ఇలా విచిత్రంగా ఎందుకు పెట్టారు అని సోషల్ మీడియాలో ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి. ఆ పేరుకు గల అసలు అర్థమేంటో తెలుసుకోవాలని అటు పవన్ అభిమానులు, ఇటు సామాన్య ప్రజలు గూగుల్లో తెగ వెతికేస్తున్నారు. తాజాగా సినీ నటి, టీడీపీ నేత దివ్యవాణి ఆ పేరుకు గల అసలు అర్థమేంటో అతన్ని ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. ఇంతకీ ఆ పేరుకు అర్థమేంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అన్నా లెజ్నోవా దంపతుల కుమారుడు ఈ మార్క్ శంకర్. గతంలో ఈ బాలుడు చిన్నప్పుడు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు అతను ఎలా ఉన్నాడో ఎవ్వరికీ తెలియదు. ఇటీవల ఆ బాలుడు చదువుతున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరగటంతో అతని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అదే అతని పేరు వెనుక అర్థమేంటి, పవన్ కళ్యాణ్ ఎందుకు ఆ పేరు ఎంచుకున్నారు అని ఆయన ఫ్యాన్స్ గూగుల్లో వెతికేస్తున్నారు. తాజాగా సినీ నటి దివ్యవాణి ఓ ఇంటర్వ్యూలో పాల్గొని మార్క్ శంకర్ అసలు పేరుకు అర్థం ఏంటో బయటపెట్టింది. ఆమె మాట్లాడుతూ, మార్క్ శంకర్కి ఇలా ఒక ప్రమాదం జరగటం అందరినీ కలిసివేసింది. ఆ పిల్లోడు కోలుకోవాలని తెలుగు ప్రజలందరూ ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేశారు. నేను కూడా అతను త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేశాను. అయితే కొందరు మాత్రం అతనిపై తప్పుడు ప్రచారాలు చేశారు. అది కాస్త బాధగానే అనిపించిందని ఆమె అన్నారు. ఇక మార్క్ శంకర్ ఈ పేరుకు అర్థం చాలామందికి తెలియదు. మార్క్ అనేది దేవుని గురించి రచించేవాడు అని అర్థం. ఇక శంకర్ అంటే ఆ బోలా శంకరుడు అని ఆమె వివరించింది. ప్రస్తుతం ఆమె ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన పవన్ కళ్యాణ్ అభిమానులు, పవన్ కళ్యాణ్ ఏది చేసినా అందులో ఒక అర్థం ఉంటుంది అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి మార్క్ శంకర్ టాపిక్ మరోసారి హైలైట్ అయ్యింది. పవన్ కళ్యాణ్కు 4 సంతానం అన్న విషయం తెలిసిందే. అయితే అకిరా నందన్, ఆద్యాల గురించి అందరికీ తెలుసు. కానీ అంజనా, మార్క్ శంకర్ గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. ఇటీవల తిరుమలకు వెళ్లిన పవన్ కళ్యాణ్ తన చిన్న కూతురు అంజనను అందరికీ పరిచయం చేశారు. రీసెంట్గా తన చిన్న కొడుకు చదువుతున్న స్కూల్లో ప్రమాదం జరగటంతో అతని ఫోటోలు వైరల్ అవడంతో పవన్ కళ్యాణ్పై నెట్టింట పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. రేణు దేశాయ్కి పవన్ కళ్యాణ్కి పుట్టిన పిల్లల్ని పరిచయం చేశారు. కానీ అన్నా లెజ్నోవా పిల్లలను ఎందుకు పరిచయం చేయలేదని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఎందుకు పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరినీ దాచిపెట్టారో ఎవ్వరికీ అర్థం కాదు. దీనిపై ఆయనే ఒక క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.